హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ ఏసీ వర్క్స్. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి వాల్పూల్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి, నాన్ ఇన్ వాటర్ మోడల్. దీని ప్రాబ్లం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ జరిగి కంప్రెసర్ అనేది ఫెయిల్ అయిందండి. దీనికి కంప్రెసర్ ఎలా ఫెయిల్ అయిందంటే ఎర్త్ వైర్ అనేది ఫేస్లో కలిసింది. అంటే ఓవర్ హీట్ అవ్వడం వల్ల వైర్లు లోపల బోర్డు లోపల షార్టేజ్ అనేది జరిగింది. దీనికి ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఉన్న కంప్రెసర్ వాల్పూల్ 600 కంప్రెసర్ ఉందండి మోడలు. దీనికి మనం LG 134 42 కంప్రెసర్ రీప్లేస్ చేస్తున్నాము. ఈ కంప్రెసర్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎర్త్ వైర్ అండి. ఇంటికి ఎర్త్ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్త్ వైర్ అనేది లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. కానీ ఏంటంటే ఎర్త్ అనేది గ్రౌండ్లో వాళ్ళకి లేదు, అక్కడ ప్రాపర్గా గ్రౌండ్ ఎర్త్ లేదు. అందుకని ఈ వైర్ అనేది ఫేస్లో మెల్ట్ అవ్వడం వల్ల అదేమైందంటే డైరెక్ట్గా బాడీకి రిటర్న్ వచ్చింది. రిటర్న్ రావడం వల్ల ఏం జరిగిందంటే ఇలాంటివి కొన్నిసార్లు చాలా ప్రమాదకరం కూడా మారుతాయి. ఎలాగంటే డైరెక్ట్గా బాడీకి ఫుల్ కరెంట్ వచ్చేస్తుంది. 240 వాట్స్ కరెంట్ బాడీకి ఫ్రిడ్జ్ బాడీకి కంప్లీట్గా వచ్చేస్తుంది. అలాంటి టైంలో మనం ఫ్రిడ్జ్ మీద చేయి వేసినప్పుడు మనల్ని మ్యాగ్నెట్ లాగా లాగుతుంది. సో అందుకని ఫ్రెండ్స్, ముందు ఎలక్ట్రీషియన్తో కంపల్సరీ ఎర్త్ అనేది చెక్ చేయించుకోండి. మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మా సర్వీస్ కావాలంటే కృష్ణా జిల్లా గుడివాడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అన్ని రకాల ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, డీప్ ఫ్రీజర్లు రిపేర్ చేస్తామండి. అలాగే మా దగ్గర సెకండ్ హ్యాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కూడా అవైలబుల్గా ఉంటాయండి. రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మా దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలామంది మా వీడియోలు చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెక్నికల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.